కూల్ డ్రింక్ బాటిల్ అడుగు భాగంలో ఫ్లాట్గా కాకుండా 5 కాళ్ళు ఉన్నట్లు డిజైన్ ఉంటుంది. వాటిని కావాలని ఎందుకు అలా డిజైన్ చేస్తారో తెలుసా? మీరు కొత్తగా స్మార్ట్ ఫోన్ కొన్నప్పుడు వాళ్ళు బాక్స్లో ఫ్రీగా ఒక ట్రాన్స్పరెంట్ సిలికాన్ కవర్ ఇస్తారు కదా. దీని వెనుక ఉన్న కంపెనీస్ డార్క్ సీక్రెట్ అండ్ సైకాలజీ ఏంటో మీకు తెలుసా? తైవాన్కి చెందిన ఒక మ్యాథ్స్ టీచర్ తన క్లాసులను యూట్యూబ్లో కాకుండా ఒక ఫేమస్ అడల్ట్ సైట్లో అప్లోడ్ చేసి ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మనం రాత్రి నిద్రపోయి ఉదయం లేచినప్పుడు ఒక్కోసారి అరే అప్పుడే తెల్లారిపోయిందా అనుకుంటాం. కానీ మీరు నిద్రపోయి కళ్ళు తెరిచేసరికి కొన్ని రోజులు, వారాలు లేదా నెలలు గడిచిపోయి ఉంటే ఎలా ఉంటుంది? దీన్నే స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్ అంటారు. ఈ సిండ్రోమ్ మీకు కూడా ఉండొచ్చు. దీని గురించి పూర్తిగా తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఇవే కాదు, ఈ వీడియోలో ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో నుంచి మీరు చాలా కొత్త విషయాలు తెలుసుకుంటారు. అండ్ ఇంకో విషయం, నేను ఎంతో కష్టపడి ఈ వీడియోస్ చేస్తున్నాను. మా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే మీ తరపు నుంచి జస్ట్ ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1. కూల్ డ్రింక్ బాటిల్స్ అడుగు భాగంలో ఫ్లాట్గా కాకుండా 5 కాళ్ళు ఉన్నట్లు డిజైన్ ఉంటుంది. ఎందుకంటే అందులో విపరీతమైన గ్యాస్, అదే కార్బన్ డైఆక్సైడ్ ప్రెజర్ ఉంటుంది. ఫ్లాట్గా ఉంటే ఆ గ్యాస్ వల్ల బాటిల్ పేలిపోతుంది. ఆ గ్యాస్ ప్రెజర్ని అన్ని వైపులా బ్యాలెన్స్ చేయడానికే అలా డిజైన్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. పాతకాలపు పుస్తకాలు చూస్తే లోపల పేజీలు పసుపు రంగులోకి మారిపోయి ఉంటాయి. కానీ పైన అట్ట మాత్రం ఏమీ కాదు. ఎందుకంటే పేపర్లో ఉండే లిగ్నిన్ అనే కెమికల్ గాలితో, లైట్తో రియాక్ట్ అయినప్పుడు అది ఆక్సిడైజ్ అయ్యి అలా పసుపు రంగులోకి మారిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. టూత్ పేస్ట్ని డబ్బాల్లో కాకుండా ట్యూబ్స్లో ఎందుకు ఇస్తారో తెలుసా? పేస్ట్ అనేది పూర్తిగా లిక్విడ్ కాదు, సాలిడ్ కాదు. డబ్బాల్లో ఇస్తే ప్రతిసారి గట్టిగా కొట్టాల్సి వస్తుంది. అదే ట్యూబ్లో అయితే సింపుల్గా ప్రెస్ చేయొచ్చు. పైగా అందులోకి గాలి, బ్యాక్టీరియా కూడా వెళ్ళవు. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీరు కొత్తగా స్మార్ట్ ఫోన్ కొన్నప్పుడు వాళ్ళు బాక్సులో ఫ్రీగా ఒక ట్రాన్స్పరెంట్ సిలికాన్ కవర్ ఇస్తారు కదా. కంపెనీ వాళ్ళు మన మీద ప్రేమతో కాదు, ఆ కవర్తో మన ఫోన్ వెనుక ఉన్న వాళ్ళ బ్రాండ్ లోగో ఎప్పుడూ అందరికీ కనిపిస్తూ ఫ్రీ ప్రమోషన్ అవ్వాలనే ఇలా ఇస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఇంట్లో వాడే ప్లగ్గులకి 3 పిన్స్ ఎందుకుంటాయో తెలుసా? 2 పిన్స్ కరెంటుని పాస్ చేయడానికి వాడతారు. పైన ఉండే పెద్ద పిన్నుని ఎర్తింగ్ అంటారు. డివైస్లో ఎప్పుడైనా షార్ట్ సర్క్యూట్ అయితే ఆ ఎక్స్ట్రా కరెంటుని డైరెక్ట్గా భూమిలోకి పంపించి మనల్ని కాపాడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. ట్రైన్స్లో ప్రతి సీటు విండోకి ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉంటుంది కదా. కానీ ఏసీ కోచ్లలో అద్దాలు పూర్తిగా బ్లాక్గా సీల్ చేసి ఉంటాయి. ఎందుకంటే బయట ఉండే వేడి గాలి లోపలికి రాకుండా, లోపలి చల్లటి గాలి బయటికి పోకుండా టెంపరేచర్ మెయింటైన్ చేయడానికే ఆ విండోస్ని డబుల్ లేయర్ గ్లాసెస్తో ప్యాక్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. ల్యాప్టాప్ ఛార్జర్ వైర్ చివరన ఒక చిన్న సిలిండర్ లాంటి బ్లాక్ డబ్బా ఉంటుంది. అది వైర్కి సపోర్ట్ కాదు, దాన్ని ఫెరైట్ బీడ్ అంటారు. బయట ఎలక్ట్రానిక్ డివైస్ల నుంచి వచ్చే రేడియో ఫ్రీక్వెన్సీ వల్ల మీ ల్యాప్టాప్ సిగ్నల్స్ కట్ అవ్వకుండా అదొక ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. కొత్త బట్టలు కొన్నప్పుడు లోపల కొద్దిగా క్లాత్ అండ్ ఒక చిన్న బటన్ ఇస్తారు కదా. చాలామంది పాతది పోతే కొత్తది కుట్టుకోవడానికి అనుకుంటారు. కానీ ఆ ఎక్స్ట్రా క్లాత్ ఎందుకంటే ఆ బట్టలను మీరు వాడే వాషింగ్ పౌడర్ లేదా కెమికల్స్లో ఫస్ట్ ఆ చిన్న ముక్కను టెస్ట్ చేసి అది పాడవకపోతే అప్పుడు వాష్ చేయమని దాని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 9. స్నీకర్స్ బూట్లకి సైడ్స్లో 2 చిన్న హోల్స్ ఉంటాయి. అవి గాలి ఆడడానికి అనుకుంటారు. కానీ ఆ హోల్స్ ఎందుకంటే ఒకవేళ మీ బూట్ల సైజు లూజ్ అయితే ఆ 2 హోల్స్లో నుంచి లేస్ని లాగి కట్టుకుంటే బూట్లు టైట్గా ఫిట్ అవుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 10. పబ్లిక్ టాయిలెట్స్ డోర్ కింద గ్యాప్ ఎందుకు ఇస్తారో తెలుసా? లోపల ఎవరైనా హార్ట్ అటాక్ వచ్చి పడిపోయినా, ఎవరైనా ఇల్లీగల్ పనులు చేస్తున్నా బయట వాళ్ళకి తెలియడానికి. పైగా ఎమర్జెన్సీ టైంలో ఆ గ్యాప్లో నుంచి వాళ్ళని ఈజీగా లాగేయడానికి అలా డిజైన్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 11. షర్టు వెనుక భాగంలో కాలర్ కింద ఒక చిన్న లూప్ ఉంటుంది. 1960ల కాలంలో నావికులు బట్టలు ఆరేసుకోవడానికి హ్యాంగర్స్ ఉండేవి కాదు. ఆ చిన్న లూప్తో చువ్వలకు తగిలిస్తే షర్టు నలగకుండా ఆరిపోతుందని ఈ లూప్ డిజైన్ స్టార్ట్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 12. మైక్రోవేవ్ ఓవెన్ డోర్ అద్దానికి ఒక బ్లాక్ మెష్ లాంటిది ఉంటుంది. అది డిజైన్ కాదు. ఆ వలలో ఉండే చిన్న చిన్న హోల్స్ ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేయబడతాయంటే లోపల ఫుడ్డుని వేడి చేసే ప్రమాదకరమైన మైక్రోవేవ్స్ ఆ హోల్స్ నుంచి బయటికి రాకుండా అదొక షీల్డ్ లాగా ఆపుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 13. కీబోర్డ్స్లో కేవలం F అండ్ J బటన్స్ కింద మాత్రమే ఒక చిన్న ఉబ్బిన గీత ఉంటుంది. ఎందుకంటే టైపింగ్ చేసే వాళ్ళు కీబోర్డ్ చూడకుండానే తమ 2 వేళ్ళు ఆ 2 బటన్స్ మీద పెట్టి కరెక్ట్గా గైడ్ అవ్వడానికే ఇలా చేస్తారు.
ఫ్యాక్ట్ నెంబర్ 14. చాలా మంది వంటలకి వాడే వంట నూనె ప్యాకెట్స్ లేదా డబ్బా మీద ఉండే బొమ్మలను చూసి అది సన్ఫ్లవర్ ఆయిల్, వేరుశనగ నూనెనో డిసైడ్ అయిపోతారు. కానీ అందులో పామ్ ఆయిల్ లేదా ఇతర కెమికల్స్ కలుస్తాయని చాలా మందికి తెలియదు. అందుకే వెనకాల ఇంగ్రీడియంట్స్ లిస్టు చూసి కొనాలి. ఫ్యాక్ట్ నెంబర్ 15. 2007లో థాయిలాండ్లో ఒక వ్యక్తి అక్కడి రాజు ఫోటోని ఎడిట్ చేసి యూట్యూబ్లో పెట్టాడు. దానికి కోపం వచ్చిన అక్కడి గవర్నమెంట్ ఏకంగా యూట్యూబ్నే బ్యాన్ చేసేసింది. ఆ తర్వాత చైనా కూడా ఎలాంటి రీజన్ లేకుండానే యూట్యూబ్ని శాశ్వతంగా బ్యాన్ చేసేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 16. దుబాయ్ అనగానే బుర్జ్ ఖలీఫా, లగ్జరీ కార్లు గుర్తొస్తాయి. కానీ ఆ బుర్జ్ ఖలీఫాకి కేవలం 9 కిలోమీటర్ల దూరంలోనే సోనాపూర్ అనే ఒక లేబర్ క్యాంప్ ఉంది. అక్కడ లక్షలాది మంది వర్కర్స్ సరైన తిండి, వసతులు లేకుండా దుబాయ్ డార్క్ సైడ్ మురికివాడల్లో బతుకుతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 17. మన ఇండియాలో కేరళ రాష్ట్రం మ్యాప్ని జాగ్రత్తగా గమనిస్తే అది అచ్చం మనం తినే కాకరకాయ షేప్లోనే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆశ్చర్యంగా ఆ రాష్ట్రం పేరు కేరళ. హిందీలో కాకరకాయ పేరు కరేలా. రెండు దాదాపు ఒకేలాగా పలుకుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 18. ఎడారిలో లేదా బీచ్లో కొన్నిసార్లు నేల చాలా గట్టిగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. కానీ కాలు వేస్తే అమాంతం లోపలికి లాగేసుకుంటుంది. దాన్ని క్విక్ సాండ్ అంటారు. అందులో పడితే ఎంత గింజుకుంటే అంత లోపలికి కూరుకుపోయి ఊపిరాడక చనిపోతారు. ఫ్యాక్ట్ నెంబర్ 19. 2014లో ఇంగ్లాండ్లో ఒక ఆవిడ ఐస్ క్రీమ్ కొనుక్కుంది. అందులో పైన చల్లే స్ప్రింకిల్స్ తక్కువగా ఉన్నాయని ఆ ఐస్ క్రీమ్ వాడితో గొడవపడి ఏకంగా ఎమర్జెన్సీ నంబర్ 999కి కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చింది. దానికి పోలీసులు కూడా ఫ్రస్ట్రేట్ అయ్యి ఫోన్ కట్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 20. రీసెంట్ లెక్కల ప్రకారం ఇండియాలో చదువుకున్న వాళ్ళలో అత్యంత దారుణంగా నిరుద్యోగులుగా ఉన్నది బీటెక్ చేసిన వాళ్ళే. ఏకంగా 85,000 మందికి పైగా ఖాళీగా ఉన్నారు. అదే లా చదివిన వాళ్ళలో నిరుద్యోగుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 21. వోక్స్ వ్యాగన్ అనగానే అందరికీ కార్లు గుర్తొస్తాయి. కానీ వాళ్ళు కార్ల కంటే ఎక్కువగా కర్రీ రోస్ట్ సాసేజెస్ ని అమ్ముతారు. వాళ్ళ ఫ్యాక్టరీలో తయారయ్యే ఈ ఫుడ్ ఐటమ్కి కార్ పార్ట్స్ లాగే 199398500A అనే అఫీషియల్ పార్ట్ నెంబర్ కూడా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 22. ఫ్యూచర్లో వచ్చే ఐఫోన్స్ ఎంత సన్నగా ఉంటాయంటే ఒక అట్టముక్కలాగుంటాయి. స్వీడన్లోని చామర్స్ యూనివర్సిటీ సైంటిస్టులు ఒక సాలిడ్ స్టేట్ బ్యాటరీని కనిపెట్టారు. అది ఫోన్ బాడీ లాగే పనిచేస్తుంది. కాబట్టి సపరేట్ బ్యాటరీ స్పేస్ అవసరం ఉండదు. ఫ్యాక్ట్ నెంబర్ 23. హమ్మింగ్ బర్డ్ గాలిలో అద్భుతంగా ఎగురుతుంది. కానీ అది నేల మీద ఒక్క అడుగు కూడా నడవలేదని మీకు తెలుసా? వాటి కాళ్ళల్లో ఎలాంటి కండరాలు, బలం ఉండవు. అవి కేవలం కొమ్మల మీద కూర్చోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి, నడవడానికి కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 24. దాదాపు 7% మంది మగవాళ్లకు షై బ్లాడర్ సిండ్రోమ్ అనే ఒక వింత మానసిక జబ్బు ఉంటుంది. వీళ్ళు పబ్లిక్ టాయిలెట్స్లో వేరే వాళ్ళు ఉన్నప్పుడు అస్సలు యూరిన్ పాస్ చేయలేరు. ఆ భయం వల్ల విపరీతమైన యాంగ్జైటీ వచ్చి వాళ్ళ లైఫ్ నరకంగా మారుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 25. గ్లాస్ భూమిలో కలిసిపోవడానికి ఏకంగా 10 లక్షల ఏళ్ళు పడుతుంది. అంటే ప్లాస్టిక్ కంటే గ్లాస్ చాలా డేంజర్. 100 ఏళ్ల క్రితం మీ పూర్వీకులు పగలగొట్టిన గాజు సీసా ముక్క కూడా ఇంకా ఈ భూమి మీద ఎక్కడో ఒక చోట పడి ఉండొచ్చు అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 26. ఫారెన్ న్యూస్ ఛానల్స్లో వాతావరణం చెప్పేటప్పుడు నిజంగానే స్టూడియోస్లోకి వరదలు, సుడిగాలులు వచ్చినట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీతో అద్భుతంగా చూపిస్తారు. రాబోయే రోజుల్లో న్యూస్ యాంకర్స్ వెనక గ్రీన్ స్క్రీన్స్ పోయి ఇలాగే రియలిస్టిక్గా మారుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 27. మీకు బుక్స్ చదివేటప్పుడు స్లోగా చదువుతున్న ఫీలింగ్ ఉందా? అయితే పదాలకు మధ్య, ముఖ్యంగా లైన్స్కి మధ్య డబుల్ స్పేస్ ఇచ్చి చదివి చూడండి. ఇలా గ్యాప్ ఇవ్వడం వల్ల మీ బ్రెయిన్ రీడింగ్ స్పీడ్ ఆటోమేటిక్గా 50% పెరుగుతుందని స్టడీస్లో తెలిసింది. ఫ్యాక్ట్ నెంబర్ 28. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి వాళ్ళ నాన్నగారు ఒకప్పుడు ముంబైలోని 3 వేరువేరు హోటల్స్లో క్లీనర్గా, వెయిటర్గా పనిచేశారు. హీరో అయ్యాక సునీల్ శెట్టి ఆ 3 భారీ హోటల్స్ని సొంతగా కొనేసి వాళ్ళ నాన్నకు గిఫ్ట్గా ఇచ్చాడు. ఫ్యాక్ట్ నెంబర్ 29. ఒక ఆవు తన జీవిత కాలంలో సగటు 2 లక్షల గ్లాసుల పాలునిస్తుంది. అంటే మీరు రోజున 2 గ్లాసుల పాలు తాగినా సరే ఆ ఒక్క ఆవు ఇచ్చే పాలు మీకు ఏకంగా 270 సంవత్సరాల పాటు సరిపోతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 30. ప్రపంచంలో మీలాగే ఉండేవాళ్ళు 7 ఉంటారనేది పచ్చి అబద్ధం. సైన్స్ ప్రకారం 8 ఫేషియల్ ఫీచర్స్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యే 2 వ్యక్తులు పుట్టాలి అంటే దానికి 1 in a trillion ఛాన్స్ మాత్రమే ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 31. జపాన్లోని హిరోషిమాలో ఫ్లేమ్ ఆఫ్ పీస్ అనే ఒక మంట 1964 నుంచి ఆరనివ్వకుండా వెలుగుతూనే ఉంది. ఈ ప్రపంచంలో ఉన్న న్యూక్లియర్ బాంబులన్నీ నాశనం చేసేంత వరకు ఆ మంటను ఎప్పటికీ ఆర్పరట. ఫ్యాక్ట్ నెంబర్ 32. మీరు 100 ఏళ్ల నాటి కేక్ని తింటారా? ఇంగ్లాండ్లో రాణి క్వీన్ విక్టోరియా పెళ్లి చేసుకున్నప్పుడు కట్ చేసిన కేక్ ముక్కను ఏకంగా 184 ఏళ్ల నుంచి పాడవకుండా, బూజు పట్టకుండా ఒక బాక్సులో భద్రంగా దాచిపెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 33. 1890ల కాలంలో వైర్లెస్ ఫోన్లు లేనప్పుడు స్వీడన్ దేశంలో స్టాక్ హోమ్ టెలిఫోన్ టవర్ ఉండేది. దానికి ఏకంగా
5500 టెలిఫోన్ వైర్లు కనెక్ట్ చేసి ఉండడంతో అది ఆకాశాన్ని కప్పేసిన ఒక భారీ సాలిడ్ గూడులాగా భయంకరంగా కనిపించేది. ఫ్యాక్ట్ నెంబర్ 34. మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలో బేర్ గ్రిల్స్ అడవిలో ఏది పడితే అది తిని బతుకుతున్నట్లుగా చూపిస్తారు. కానీ కెమెరా ఆఫ్ చేయగానే అతను తన క్రూ మెంబర్స్తో కలిసి క్యాంపులో కూర్చొని నార్మల్గా ఫుడ్ తినేస్తాడట. ఫ్యాక్ట్ నెంబర్ 35. సైకాలజీ ప్రకారం మీకు బాగా ఇష్టమైన గేమ్స్, ప్యాషన్ లేదా హాబీల గురించి ఎవరికైనా ఇంట్రెస్ట్గా వివరిస్తున్నప్పుడు మీ ముఖంలో తెలియని కాన్ఫిడెన్స్ వచ్చి వాళ్ళకి మీరు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారట. ఫ్యాక్ట్ నెంబర్ 36. కాలిఫోర్నియాలో ఒక తెలివైన వ్యక్తి ఇంట్లో ఫ్రీగా వచ్చే కుళాయి నీటిని ప్యూరిఫై చేసి దానికి ఒక లగ్జరీ బ్రాండ్ బాటిల్లో ప్యాక్ చేసి అమ్మి ఏకంగా కోటీశ్వరుడైపోయాడు. మార్కెటింగ్ ఉంటే నీటిని, గాలిని కూడా ఈజీగా అమ్మేయచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 37. మనిషి మెదడులో సగ భాగాన్ని పూర్తిగా సర్జరీ చేసి తీసేసినా సరే ఆ మనిషి ప్రాణాలతో బతకగలడు. ఆశ్చర్యం ఏంటంటే బ్రెయిన్ సగం లేకపోయినా వాళ్ళ మెమొరీ, పర్సనాలిటీలో ఎలాంటి మార్పు రాదు. ఫ్యాక్ట్ నెంబర్ 38. మీకు గుర్తుందా, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అంటూ బట్టలు అమ్మిన జస్మిన్ కౌర్ డైలాగ్ ఎంత వైరల్ అయిందంటే, so beautiful, so elegant, just looking like a wow. Just looking like a wow. ఆ ఒక్క మీమ్ వల్ల ఆమె బట్టల బిజినెస్ 10 రెట్లు పెరిగిపోయి రాత్రికి రాత్రే ఆమె పాపులర్ సెలబ్రిటీ అయిపోయి లక్షలు సంపాదించింది. ఫ్యాక్ట్ నెంబర్ 39. ఇండియా, చైనా జనాభా ఎంత భయంకరంగా ఉందంటే ఒకవేళ ఆ 2 దేశాల నుంచి తలా ఒక 100 కోట్ల మందిని వేరే గ్రహం మీదకి పంపించేసినా సరే అప్పటికి కూడా ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న టాప్ 2 కంట్రీస్ ఆ 2 దేశాలే. ఫ్యాక్ట్ నెంబర్ 40. మీకు ఎప్పుడైనా గమ్ లేదా సూపర్ గ్లూ చేతికి అంటుకుంటే దాన్ని నోట్లో పెట్టుకొని ఉమ్మి ద్వారా తీయడానికి ట్రై చేయకండి. ఎందుకంటే మన సలైవాలో ఉండే ఎంజైమ్స్ గ్లూతో రియాక్ట్ అయ్యి ఆ గమ్ని ఇంకా స్పీడ్గా గట్టి పడేలా చేసి పెదాల్ని లాక్ చేసేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 41. 2026లో ఒక ఫాస్ట్ ఫుడ్ చైన్ తమ 40th యానివర్సరీకి బై 1 గెట్ 1 ఆఫర్ ఇచ్చింది. ఆ ఆఫర్కి ఏకంగా యాప్ క్రాష్ అయ్యి జనాలు గుంపులుగా రావడం వల్ల ఆ స్ట్రెస్ తట్టుకున్న వర్కర్స్కి ఏకంగా $2.5 మిలియన్ బంపర్ బోనస్ ఇచ్చాడు ఆ కంపెనీ ఓనర్. $2.5 మిలియన్ అంటే దాదాపు 24 కోట్లు. ఆ కంపెనీ పేరు ఫైవ్ గైస్. ఫ్యాక్ట్ నెంబర్ 42. ఐర్లాండ్ గవర్నమెంట్ ఒక ఆఫర్ ఇస్తుంది. ఆ దేశంలోని రిమోట్ ఐలాండ్స్లో ఎవరైనా పాత ఇల్లును కొనుక్కొని అక్కడే పర్మనెంట్గా సెటిల్ అయితే ఆ ఇల్లు రిపేర్ చేసుకోవడానికి గవర్నమెంట్ స్వయంగా 80 లక్షల రూపాయలు ఫ్రీగా గిఫ్ట్ ఇస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 43. అమెరికాకి చెందిన వెండీస్ కంపెనీ వాళ్ళు చీఫ్ టెస్టింగ్ ఆఫీసర్ అనే జాబ్ని వదిలారు. దీనికి ఫస్ట్ శాలరీ ఏకంగా 80 లక్షల రూపాయలు. మీరు చేయాల్సిన పనల్లా కేవలం ఇంట్లో కూర్చొని వాళ్ళు పంపించే ఫుడ్ ఐటమ్స్ని తింటూ ఫీడ్బ్యాక్ ఇవ్వడమే. ఫ్యాక్ట్ నెంబర్ 44. మనకి తెలిసిన ఎలక్ట్రానిక్స్ జైంట్ సోనీ కంపెనీ ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటో తెలుసా? 1946లో వాళ్ళు ఫస్ట్ ఒక ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ని కనిపెట్టారు. అది సరిగ్గా పనిచేయకపోవడంతో వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్లోకి అడుగుపెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 45. ఎల్జీ కంపెనీ వాళ్ళు ఫస్ట్ ఒక మేకప్ క్రీమ్ కంపెనీగా స్టార్ట్ అయ్యారు. 1947లో కొరియాలో లక్కీ క్రీమ్ పేరుతో ఫేస్ క్రీమ్స్ అమ్మి సక్సెస్ అయ్యాక వాళ్ళు గోల్డ్ స్టార్ బ్రాండ్తో టీవీలో అమ్మడం స్టార్ట్ చేసి లక్కీ ప్లస్ గోల్డ్ స్టార్ కలిపి ఎల్జీగా మార్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 46. యాపిల్ కంపెనీ ఫస్ట్ ప్రోడక్ట్ యాపిల్ 1 కంప్యూటర్. కానీ దానికి స్క్రీన్స్, కీబోర్డ్ ఏమీ ఉండేవి కాదు. స్టీవ్ జాబ్స్ కేవలం ఒక మదర్ బోర్డ్ని మాత్రమే తయారు చేసి అమ్మాడు. దానికి మిగతా వైర్లు, స్క్రీన్లు జనాలు సొంతగా కొనుక్కొని అసెంబుల్ చేసుకోవాల్సి వచ్చేది. అండ్ ఫ్యాక్ట్స్ కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న విషయం. ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. మా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే మీ తరపు నుంచి జస్ట్ ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మేము పోస్ట్ చేసిన వెంటనే మీ దాకా రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో ఉంటేనే నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఫ్యాక్ట్స్ కంటిన్యూ చేద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 47. ప్రపంచాన్ని ఏలిన నోకియా కంపెనీ ఫస్ట్ ఫోన్లు తయారు చేయలేదు. 1865లో వాళ్ళు ఫస్ట్ ఒక పేపర్ మిల్ పెట్టారు. ఆ తర్వాత రబ్బర్ టైర్లు, కేబుల్స్ అమ్మి ఫైనల్గా 1979లో మొబైల్ ఫోన్స్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. ఫ్యాక్ట్ నెంబర్ 48. గేమింగ్ కంపెనీ నింటెండో మనకి వీడియో గేమ్స్తో తెలుసు. కానీ ఈ కంపెనీ వీడియో గేమ్స్ పుట్టకంటే ముందే 1889లో జపాన్లో దొంగచాటుగా ఆడే పేకాట కార్డ్స్ తయారు చేసి అమ్మే ఒక చిన్న కంపెనీగా స్టార్ట్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 49. అమెజాన్ నదిలో ఉండే ఎలక్ట్రిక్ ఈల్ చేప ఏకంగా 600 వోల్ట్స్ కరెంటుని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక ముసలిని లేదా మనిషిని సెకండ్లలో షాక్ కొట్టించి చంపేయగలదు. ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్ నడవడానికి కేవలం 220 వోల్ట్స్ ఉంటే చాలు, కానీ ఇది 600 వోల్ట్స్ ని జనరేట్ చేయగలదు. ఫ్యాక్ట్ నెంబర్ 50.
చరిత్రలో ఈజిప్ట్ని పాలించిన అందాల రాణి క్లియోపాత్రకి ఈజిప్టు పిరమిడ్లకి సంబంధం లేదు. నిజానికి పిరమిడ్లు కట్టిన కాలం కంటే మన చేతిలో ఉన్న ఐఫోన్ లాంచ్ అయిన కాలమే ఆమె బతికిన టైంకి చాలా దగ్గరగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 51. సముద్రంలో ఉండే మ్యాంటీస్ అనే జంతువులు నీటిలో తేలాడడానికి ఒక వింత టెక్నిక్ వాడతాయి. అవి కిందకి వెళ్ళాలి అంటే తమ కడుపులో ఉన్న గ్యాస్ ని మొత్తం ఒకటేసారి వదిలేసి బరువుగా మారి అమాంతం నీటిలోకి డ్రైవ్ చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 52. స్పైడర్లు రాత్రిపూట మన నోట్లోకి వస్తాయి అని చెప్తుంటారు కదా, అది పచ్చి అబద్ధం. నిజానికి స్పైడర్స్ కి మనుషులు అంటే విపరీతమైన భయం. మనం నిద్రలో వదిలే కార్బన్ డైఆక్సైడ్ మరియు మన గురక సౌండ్ చూసి భయపడి అవి మన దరిదాపుల్లోకి కూడా రావు. ఫ్యాక్ట్ నెంబర్ 53. మన బాడీకి ఫుడ్ అరగకపోయే ఒక వింత జబ్బు వస్తే ఎంత తిన్నా లాభం లేదు. కడుపు నిండా తిన్నా సరే బాడీలోని ఆర్గన్స్ విటమిన్స్ ని తీసుకోలేక ఆకలితో కాలిపోయి ఫుల్గా భోజనం చేసిన వ్యక్తి కూడా బక్క చిక్కిపోయి చనిపోతాడు. ఫ్యాక్ట్ నెంబర్ 54. హ్యారీ పాటర్ సిరీస్లో ఫేమస్ విలన్ డ్రాకో మాల్ఫాయ్. ఆశ్చర్యం ఏంటంటే 8 సినిమాల్లో కలిపి హీరో హ్యారీ పాటర్ 539 నిమిషాలు కనిపిస్తే ఈ మెయిన్ విలన్ డ్రాకో మాత్రం మొత్తం సిరీస్లో కేవలం 31 నిమిషాలు మాత్రమే కనిపించి అద్భుతమైన ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 55. పిల్లలు చూసే ఫేమస్ కార్టూన్ స్పాంజ్ బాబ్. కానీ దీనికి ఉన్న వ్యూవర్స్లో 25% మంది పిల్లలు లేని పెద్దవాళ్లే. ఎందుకంటే ఆ కార్టూన్లో పిల్లల కోసం బ్రైట్ యానిమేషన్ ఉంటే పెద్దవాళ్లకు మాత్రమే అర్థమయ్యే హిడెన్ అడల్ట్ జోక్స్ కూడా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 56. ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ స్పోర్ట్ బంజై స్కై డైవింగ్. ఇందులో ముందుగా పారాషూట్ని విమానంలో నుంచి గాల్లోకి విసిరేసి ఆ తర్వాత మనిషి కిందకి దూకి గాల్లో పడిపోతున్న ఆ పారాషూట్ని పట్టుకొని ప్రాణాలు కాపాడుకోవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 57. స్వీడన్ దేశంలో పిల్లుల కోసం ఒక కొత్త చట్టం తెచ్చారు. మీ ఇంట్లో పిల్లి ఉంటే దాన్ని ఎక్కువసేపు ఒంటరిగా వదిలేయకూడదు. దానికి బోరు కొట్టకుండా ఇంకో పిల్లిని ఖచ్చితంగా తోడుగా ఉంచాలి, లేదంటే మిమ్మల్ని జైల్లో పెడతారు. ఫ్యాక్ట్ నెంబర్ 58. బ్రెజిల్లో తప్పిపోయిన ఒక పెంపుడు తాబేలు వాళ్ళ ఇంటి ఫ్లోర్ అడుగున ఏకంగా 10 సంవత్సరాల తర్వాత ప్రాణాలతో దొరికింది. గాలి వెలుతురు లేకుండా చెదపురుగులు తింటూ తన మెటబాలిజంని డెడ్ స్లో చేసుకొని అది అన్ని ఏళ్ళు ఎలా బతికిందో సైంటిస్టులకే షాక్. ఫ్యాక్ట్ నెంబర్ 59. జపాన్ రైతులు వరి పొలాల్లో చేసే ఒక అద్భుతమైన ఆర్ట్ టాన్బో ఆర్ట్. వాళ్ళు కంప్యూటర్లో డిజైన్ గీసుకొని రంగురంగుల వరి మొక్కలను పొలాల్లో నాటుతారు. ఆ పంట పెరిగాక పైనుంచి చూస్తే ఆ పొలం మొత్తం ఒక భారీ క్యాన్వాస్ లాగా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 60. మనం పనులను రేపు చేద్దాం అని వాయిదా వేయడానికి కారణం బద్ధకం కాదు. సైకాలజీ ప్రకారం ఆ పని మనకు భయం, టెన్షన్ ఇస్తున్నప్పుడు మన బ్రెయిన్ ఆ యాంగ్జైటీ నుంచి తప్పించుకోవడానికి మనల్ని వేరే ఎంజాయ్ చేసే పనుల వైపు డైవర్ట్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 61. చైనాలో మతిమరుపు ఉన్న ఒక 92 ఏళ్ల బామ నర్సింగ్ హోమ్ నుంచి పారిపోవడానికి ఏకంగా 7 అడుగుల ఐరన్ గేటుని స్పైడర్ మ్యాన్ లాగా ఎక్కేసింది. పాత జ్ఞాపకాల వల్ల బ్రెయిన్లో పుట్టిన అడ్రిలిన్ రష్ వల్లే ఆమెకు అంత సూపర్ పవర్ వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 62. లగ్జరీ బ్రాండ్ అయిన వెట్మెంట్స్ వాళ్ళు ఒక వైట్ షర్ట్ని అమ్మకానికి పెట్టారు. దాని ధర ఏకంగా ₹1,00,000. అందులో అంత స్పెషల్ ఏముందంటే ఆ షర్టుని ఐరన్ బాక్స్తో కావాలని కాల్చినట్లు డిజైన్ చేశారు, అంతే. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్. ఫ్యాక్ట్ నెంబర్ 63. తైవాన్కి చెందిన ఒక మ్యాథ్స్ టీచర్ తన క్లాసులను యూట్యూబ్లో కాకుండా ఒక ఫేమస్ అడల్ట్ సైట్లో అప్లోడ్ చేశాడు. హార్డ్గా ఆడుకోండి, హార్డ్గా చదువుకోండి అనే టైటిల్స్తో పిల్లల్ని అట్రాక్ట్ చేసి ఏకంగా కోట్లు సంపాదిస్తున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 64. మామూలుగా PhD కంప్లీట్ చేస్తే ఒక సర్టిఫికేట్ ఇస్తారు. కానీ ఫిన్లాండ్లో మాత్రం ఎవరైనా డాక్టరేట్ పూర్తి చేస్తే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ ఒక నల్లటి హ్యాట్తో పాటు ఒక నిజమైన కత్తిని కూడా బహుమతిగా ఇచ్చే పాత ఆచారం ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 65. అమెరికా, UK లాంటి దేశాల్లో పేరెంట్స్ తమ పిల్లలు పుట్టగానే వాళ్ళ పేరు మీద ఒక ఈమెయిల్ క్రియేట్ చేసి వాళ్ళ ఫోటోలు, మెమోరీస్ అన్ని దానికి సెండ్ చేస్తారు. వాళ్ళకి 18 ఏళ్ళు రాగానే ఆ పాస్వర్డ్ ని ఒక డిజిటల్ టైం క్యాప్సూల్ లాగా గిఫ్ట్ గా ఇస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 66. తప్పిపోయిన పెంపుడు కుక్కలను వెతకడానికి అమెరికాలో ఒక అద్భుతమైన AI యాప్ ఉంది. మనం కంప్లైంట్ ఇవ్వగానే ఆ ఏరియాలో ఇళ్ల బయట ఉండే రింగు కెమెరాల ఫుటేజ్ ని ఆ AI స్కాన్ చేసి మన డాగ్ ఎక్కడ ఉందో కరెక్ట్ గా కనిపెట్టేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 67. ఇళ్ల బయట నిమ్మకాయ, మిరపకాయ కడితే దిష్టి తగలదు అనుకుంటాం, కానీ పాతకాలంలో అదొక న్యాచురల్ పెస్ట్ కంట్రోల్. నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్, మిరపకాయలోని ఘాటు వల్ల పురుగులు, బ్యాక్టీరియా ఇళ్లలోకి రాకుండా ఉండడానికే దాన్ని గుమ్మానికి కట్టేవాళ్ళు. ఫ్యాక్ట్ నెంబర్ 68. రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోకూడదు అని పెద్దవాళ్ళు చెప్తారు కదా. పాతకాలంలో కరెంటు లేకపోవడం వల్ల చీకట్లో కత్తిరిస్తే వేళ్లు తెగుతాయని, ఆ గోళ్లు ఫుడ్లో పడితే ఇన్ఫెక్షన్ వస్తుందనే భయంతో అలా ఒక రూల్ పెట్టారు. ఇందులో ఎలాంటి మూఢనమ్మకం లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 69. ఇంట్లో చెప్పులు ఉల్టాగా పెడితే గొడవలు అవుతాయని భయపడతారు, కానీ పాతకాలంలో చెప్పులు బురదతో ఉండేవి.
అవి రివర్స్లో పడితే మట్టి ఇల్లంతా అవుతుందని వాళ్ళు డిసిప్లిన్ కోసం పెట్టిన రూల్నే మనం ఇప్పుడు బ్యాడ్ లక్గా మార్చేశాం. ఫ్యాక్ట్ నెంబర్ 70. కుడి చేతికి దురద పెడితే డబ్బులు వస్తాయంటారు. పాతకాలంలో రైతులు పొలం పనులు చేయడం వల్ల డ్రై స్కిన్తో చేతులు దురద వచ్చేవి. కరెక్ట్గా అదే టైంలో వాళ్ళకి పంట డబ్బులు చేతికి రావడంతో ఆ కోయిన్సిడెన్స్ని ఇలా లక్కు కింద ఫిక్స్ చేసేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 71. స్విట్జర్లాండ్కి చెందిన ఒక బ్రాండ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెన్నును తయారు చేసింది. దాని మీద 18 క్యారెట్ల గోల్డ్తో పాటు వందలాది డైమండ్స్ ఉంటాయి. దీని ప్రైస్ ఏకంగా 2.2 కోట్లు. ఒక పెన్నుతో లగ్జరీ కారు కొనొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 72. కేవలం 5 రూపాయలకే రబ్బర్ వస్తుంది కదా, కానీ జర్మనీకి చెందిన ఫేబర్ క్యాస్టల్ ఒక లగ్జరీ ఎరేజర్ని తయారు చేసింది. ప్లాటినం కోటింగ్తో ఉండే ఈ రబ్బర్ ఖరీదు ఏకంగా 14,000 రూపాయలు. ఫ్యాక్ట్ నెంబర్ 73. మనం బబుల్ గమ్ని 2 రూపాయలకి కొంటాం, కానీ గ్రీస్ దేశంలో మాస్టికా గోల్డ్ అనే ఒక చూయింగ్ గమ్ దొరుకుతుంది. అందులో 22 క్యారెట్ల తినగలిగే గోల్డ్ ఫ్లేక్స్ ఉంటాయి. దీని ప్యాకెట్ ధర ఏకంగా 5,000 రూపాయల పైనే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 74. అమెరికాలో పుట్టిన పిల్లలకు ఇష్టం వచ్చినట్లు పేరు పెట్టుకోవడానికి లేదు. ఎస్ఐ లాంటి దేవుడి పేర్లు లేదా నెంబర్స్, వింత సింబల్స్ ఉన్న పేర్లు పెడితే అక్కడి గవర్నమెంట్ అస్సలు ఒప్పుకోదు. రూల్స్ బ్రేక్ చేస్తే కఠినమైన శిక్షలుంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 75. మన మనుషులకి మనం తినే స్ట్రాబెర్రీ పండ్లకి మధ్య ఒక వింత సంబంధం ఉంది. సైన్స్ ప్రకారం మన హ్యూమన్ డిఎన్ఏ అండ్ స్ట్రాబెర్రీ డిఎన్ఏ దాదాపు 50% ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. వినడానికి షాకింగ్గా ఉన్న నేచర్ క్రియేషన్ ఇది. ఫ్యాక్ట్ నెంబర్ 76. మన దగ్గర ఉన్న 100 రూపాయలతో ఇండియాలో హాయిగా కడుపు నిండా టిఫిన్ చేయొచ్చు. అదే వియట్నాం దేశంలో అయితే ఏకంగా 2 పూట్ల బిర్యానీ లాగించేయొచ్చు. కానీ అమెరికాలో 100 రూపాయలు ఇస్తే కనీసం ఒక చిన్న వాటర్ బాటిల్ కూడా రాదు. ఫ్యాక్ట్ నెంబర్ 77. అమెజాన్ అడవిలో ఇప్పటి వరకు సైంటిస్టులు కనుక్కున్న జంతువులు, కీటకాలు కేవలం 10% మాత్రమే. ఇంకా 90% ఏలియన్స్ లాంటి వింత జీవులు బయట ప్రపంచానికి తెలియకుండా, ఎలాంటి రికార్డ్స్ లేకుండా ఆ చీకటి అడవుల్లోనే బతుకుతున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 78. గేమింగ్ వరల్డ్లో GTA 6కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. లీక్ అయిన రిపోర్ట్స్ ప్రకారం ఇందులో ఏకంగా 700 బిల్డింగ్స్ లోపలికి వెళ్ళొచ్చని, ఎక్సర్సైజ్ చేస్తే క్యాలరీస్ బరువు కూడా న్యాచురల్గా తగ్గుతుందని రూమర్స్ విపరీతంగా వస్తున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 79. మీ ఇంట్లో మగ కుక్క కంటే ఆడకుక్క ఉంటే అది మిమ్మల్ని చాలా డీప్గా అబ్జర్వ్ చేస్తుంది. సైకాలజీ ప్రకారం మనుషుల ఎమోషన్స్ని, మనం చేసే పనులను పసిగట్టడంలో ఆడకుక్కల ఫోకస్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 80. ప్రపంచవ్యాప్తంగా గేమర్స్ అందరూ కాల్ ఆఫ్ డ్యూటీ ఆడిన టైం మొత్తాన్ని ఒకే దగ్గర కలిపితే అది ఏకంగా 2.8 మిలియన్ సంవత్సరాలతో సమానం. అంటే మనిషి పుట్టినప్పటి కంటే ఎక్కువ టైం అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 81. మన బాడీ మొత్తాన్ని కంట్రోల్ చేసే వెన్నెముక లోపల ఉండే స్పైనల్ కార్డ్ ఇనుములాగా గట్టిగా ఉంటుంది అనుకుంటాం, కానీ అది బాగా పండిన ఒక అరటిపండు ఎంత మెత్తగా ఉంటుందో అంతే డెలికేట్గా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 82. ఒకవేళ మీరు ఎడారిలో ఉంటే ఎడారిలో క్యామెల్ స్పైడర్ అనే ఒక భయంకరమైన సాలీడు మీ వెంట పరిగెత్తుకుంటూ వస్తుంది. అది మిమ్మల్ని చూసి దాడి చేయడానికి కాదు, ఎండ వేడి తట్టుకోలేక మీ నీడలో తలదాచుకోవడానికి మాత్రమే అలా స్మార్ట్గా ఫాలో అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 83. మనం లిఫ్టుల్లో చాలా సేఫ్గా వెళ్తాం, కానీ ఆ లిఫ్ట్ని రిపేర్ చేసే టెక్నీషియన్స్ జాబ్ ప్రపంచంలోనే అత్యంత డేంజరస్. ఒక్క చిన్న కేబుల్ స్లిప్ అయినా సరే 100 అడుగుల పైనుంచి పడిపోయి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 84. మనం ఏదైనా ఆలోచించేటప్పుడు బుర్రలో మనకు మన వాయిస్ వినిపిస్తుంది కదా, కానీ ప్రపంచంలో అందరికీ మెదడులో ఈ ఇన్నర్ వాయిస్ అస్సలు ఉండదు. వాళ్ళు సైలెంట్గా కేవలం ఇమేజెస్ రూపంలో మాత్రమే ఆలోచించగలరు. ఫ్యాక్ట్ నెంబర్ 85. మెడికల్ హిస్టరీలోనే ఒక వింత మిస్టరీ ఏంటంటే, పుట్టుకతో గుడ్డి వాళ్ళుగా ఉన్న వారికి ఎప్పటికీ స్కిజోఫ్రీనియా అనే ఒక మానసిక జబ్బు రాదు. వాళ్ళ బ్రెయిన్ ఎప్పుడూ ఇమేజెస్ని చూడలేదు, కాబట్టి డెవిల్స్ లాంటి ఫేక్ భ్రమలని క్రియేట్ చేయలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 86. అమెరికాలో డాక్టర్ల కంటే పర్ఫెక్ట్గా డావెన్సీ అనే ఒక రోబోట్ సర్జరీలు చేస్తుంది. మనిషి చేతులు కూడా చేయలేనంత పర్ఫెక్ట్గా, ఒక్క చుక్క రక్తం కూడా వేస్ట్ కాకుండా డాక్టర్ల కమాండ్స్తో ఈ రోబోటిక్ ఆర్మ్స్ ఆపరేషన్ చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 87. మన పేగుల్లో బ్యాక్టీరియా లేకపోతే ఏమవుతుందో తెలుసా? మనం వదిలే గ్యాస్కి ఎలాంటి కలర్, స్మెల్ ఉండదు. ఆ బ్యాక్టీరియా రిలీజ్ చేసే కెమికల్స్ వల్లే మనం వదిలే గాలికి అంత భయంకరమైన స్మెల్ వస్తుందని సైన్స్ చెప్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 88. ఫేమస్ బేకరీ ఐటమ్ క్రాసెంట్ అనగానే అందరూ అది ఫ్రాన్స్ ఫుడ్ అనుకుంటారు, కానీ దీన్ని కనిపెట్టింది ఆస్ట్రియా దేశస్థులు. 1839లో వియన్నాకి చెందిన బేకర్లు దీన్ని ఫస్ట్ టైం తయారు చేసి ప్రపంచానికి పరిచయం చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 89. మీ కళ్ళు చూసిన దాన్ని బ్రెయిన్ ఎంత ఫాస్ట్గా ప్రాసెస్ చేస్తుందో తెలుసా? కేవలం 13 మిల్లీ సెకండ్లలో. అంటే మీరు కనురెప్ప వేసే లోపే మీ మెదడు ఆ ఇమేజ్ని కంప్రెస్ చేసి దానికి అర్థాన్ని కూడా ఈజీగా వెతికేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 90. ఎవరైనా ఏదైనా చెప్పేటప్పుడు మీరు వినకపోయినా ఏంటి అని అడుగుతారు,
కానీ వాళ్ళు మళ్ళీ చెప్పేలోపే మీకే ఆన్సర్ గుర్తొస్తుంది కదా. దానికి కారణం ఎకో మెమొరీ. ఆ సౌండ్స్ మన మెమొరీలో 3 సెకండ్ల పాటు బ్యాకప్ రికార్డ్ అయి ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 91. పాలిచ్చే జంతువులు పిల్లల్ని కంటాయి, కానీ ఆస్ట్రేలియాలో ఉండే ప్లాటోపస్ మాత్రం కోడిలాగా గుడ్డు పెడుతుంది, పాలు కూడా ఇస్తుంది. అంతేకాదు దీని ముక్కుకి నీటి అడుగున కళ్ళు మూసుకున్నా సరే కరెంటు సిగ్నల్స్ ని పసిగట్టి వేటాడే అద్భుతమైన ఎలక్ట్రో రిసెప్షన్ పవర్ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 92. ఆర్చర్ ఫిష్ అనే చేప నీటిలో ఉండి గాల్లోకి షూట్ చేస్తుంది. చెట్టు కొమ్మల మీద ఏదైనా కీటకాలు కనిపిస్తే ఇది తన నోటితో వాటర్ ని అచ్చం ఒక స్నైపర్ గన్ లాగా ఫోర్స్ గా స్ప్రే చేసి వాటిని ఖచ్చితంగా కింద పడేసి తింటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 93. సడన్ గా చన్నీళ్లు మీద పడితే మనం ఉలిక్కిపడి గట్టిగా ఊపిరి తీసుకుంటాం కదా, దాన్ని కోల్డ్ షాక్ రెస్పాన్స్ అంటారు. బాడీ టెంపరేచర్ పడిపోకుండా వెంటనే హార్ట్ బీట్ ని శ్వాసను పెంచి మన ప్రాణాలు కాపాడేందుకు బ్రెయిన్ ఆటోమేటిక్ గా చేసే ట్రిక్ ఇది. ఫ్యాక్ట్ నెంబర్ 94. ఎడారిలో ఉండే కంగారు ఎలుక తన జీవిత కాలంలో ఒక్క చుక్క నీరు కూడా తాగదు. దానికి కావలసిన వాటర్ ని అది తినే పొడి విత్తనాల నుంచి ఆటోమేటిక్ గా దాని బాడీయే సొంతగా తయారు చేసుకునే అద్భుతమైన సర్వైవల్ పవర్ దానికి ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 95. మన మెదడు ఎప్పుడూ ఒకేలా ఫిక్స్డ్ గా ఉండదు. న్యూరోప్లాస్టిసిటీ వల్ల మీరు ఏదైనా కొత్త పని నేర్చుకున్న ప్రతిసారి మీ బ్రెయిన్ లోని నరాలు తమ కనెక్షన్స్ ని అమాంతం మార్చేసుకొని వాటంతటా అవే భౌతికంగా కొత్తగా రిపేర్ అవుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 96. బల్లులు గోడల మీద ఎలా అతుక్కుంటాయంటే వాటి కాళ్లకు గమ్ముండదు. వాటి పాదాలకు కంటికి కనిపించని నానో హెయిర్స్ ఉంటాయి. అవి గోడలతో అణువుల స్థాయిలో రియాక్ట్ అయ్యి వన్ డేర్ వాల్స్ ఫోర్స్తో మ్యాగ్నెట్ లాగా గట్టిగా అతుక్కుంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 97. మీకు ప్రాణాపాయం వచ్చినప్పుడు మీలో ఎంత బలం వస్తుందో తెలుసా? అడ్రినలిన్ రెస్పాన్స్ వల్ల మీ బ్రెయిన్ కండరాల లిమిట్స్ని అన్లాక్ చేస్తుంది. ఆ డూ ఆర్ డై సిచ్యువేషన్లో ఒక నార్మల్ మనిషి కూడా ఏకంగా ఒక కారుని ఈజీగా ఎత్తేయగలడు. ఫ్యాక్ట్ నెంబర్ 98. సముద్రంలో ఉండే సీ కుకుంబర్స్ జీవిని ఏదైనా వేటాడడానికి వస్తే అది టెన్షన్తో వెంటనే తన కడుపులో ఉన్న పేగులు అవయవాలను ఒకటేసారి బయటికి కక్కేసి పారిపోతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ కొత్త అవయవాలు పుట్టుకొస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 99. ఈ లోకంలో రంగులనేవి నిజంగా లేవు. కేవలం లైట్ వస్తువులకు తగిలి రిఫ్లెక్ట్ అయినప్పుడు మన బ్రెయిన్లోని విజన్ సెంటర్ ఆ సిగ్నల్స్ని డీకోడ్ చేసి మనకి రంగులుగా ఒక అద్భుతమైన ఇల్యూషన్ని క్రియేట్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 100. మనుషులు అబద్ధం చెప్తున్నారో లేదో ఈజీగా కనిపెట్టేయచ్చు. మనకి తెలియకుండానే కేవలం అరసెకను పాటు మన ఫేస్లో మైక్రో ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. ఎంత కంట్రోల్ చేసుకున్నా ఈ చిన్న ఫీలింగ్స్ మన అసలైన ఎమోషన్స్ని బయట పెట్టేస్తాయి. మనం రాత్రి నిద్రపోయి ఉదయం లేచినప్పుడు ఒక్కోసారి అరే అప్పుడే తెల్లారిపోయిందా అనుకుంటాం. కానీ మీరు నిద్రపోయి కళ్ళు తెరిచేసరికి కొన్ని రోజులు, వారాలు లేదా నెలలు గడిచిపోతే ఎలా ఉంటుంది? పైగా ఆ టైంలో ఏం జరిగిందో మీకు ఒక్క ముక్క కూడా గుర్తుండదు. ఇలా మీ జీవితంలో పదే పదే జరుగుతూ మీ లైఫ్ అంతా బెడ్ మీద గడిచిపోతే ఆ నరకం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఈ విచిత్రమైన రియాలిటీని అనుభవిస్తున్న పేషెంట్స్కి ఉన్న జబ్బు పేరే క్లీన్ లెవిన్ సిండ్రోమ్. దీన్నే ముద్దుగా స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్ అని కూడా పిలుస్తారు. ఈ కండిషన్ ఉన్న వాళ్ళు ఒక స్లీప్ ఎపిసోడ్లోకి వెళ్ళారంటే ఏకంగా రోజుకి 15 నుంచి 20 గంటల పాటు కంటిన్యూస్గా నిద్రపోతూనే ఉంటారు. ఈ స్లీప్ ఎపిసోడ్స్లో 2 రోజులు ఉండొచ్చు, కొన్ని వారాలు ఉండొచ్చు, లేదా కొన్ని నెలల పాటు కూడా అలాగే సాగిపోవచ్చు. సరే, వాళ్ళు మిగిలిన 4 గంటలైనా మెలకుగా ఉన్నప్పుడు నార్మల్గా ఉంటారా అంటే అది లేదు. వాళ్ళు మెలకుగా ఉన్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ పూర్తిగా కన్ఫ్యూజన్లో ఉంటుంది. వాళ్ళు రియాలిటీకి పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోయి చాలా వింతగా ప్రవర్తిస్తారు. ఎలాగంటే విపరీతంగా రాక్షసుల్లా తినడం స్టార్ట్ చేస్తారు, లేదా ఒక చిన్న పిల్లాడిలా ఏడవడం, గొడవ చేయడం చేస్తారు. దీని మీద ఒక డాక్యుమెంటెడ్ కేస్ చాలా ఫేమస్. ఒక టీనేజ్ కుర్రాడు సడన్ గా ఇలాంటి లాంగ్ స్లీపింగ్ సైకిల్స్ లోకి పడిపోయేవాడు. ఆ ఎపిసోడ్ వచ్చినన్ని రోజులు వాడు స్కూల్కి వెళ్ళాడు. వాడికి టైం మీద ఎలాంటి స్పృహ ఉండదు. వాడు ఒక నార్మల్ లైఫ్ ని లీడ్ చేయడానికి నరకం అనుభవించేవాడు. కానీ ఆ స్లీప్ ఎపిసోడ్ అయిపోయి వాడు పూర్తిగా బయటికి రాగానే వాడికి ఏం జరిగిందో అస్సలు గుర్తుండదు. ఏదో నిన్ననే పడుకొని ఇప్పుడే లేచినట్టు, అసలు ఏమీ జరగనట్టు కంప్లీట్ నార్మల్ అయిపోతాడు. అసలు ఈ జబ్బు ఎందుకు వస్తుంది? సైంటిస్టులకి కూడా ఇది ఇప్పటికీ ఒక పెద్ద అన్సాల్వ్డ్ మిస్టరీనే. కానీ వాళ్ళ థీరీస్ ప్రకారం మన మెదడులో నిద్ర, ఆకలి మరియు బాడీ రిథమ్స్ ని కంట్రోల్ చేసే ఒక భాగం ఉంటుంది. దాని పేరే హైపోథలామస్. ఈ హైపోథలామస్లో వచ్చే డిస్ఫంక్షన్ వల్లే ఈ సిండ్రోమ్ వస్తుందని కొందరు బలంగా నమ్ముతారు. మరికొందరు ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల లేదా ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ వల్ల బ్రెయిన్ ఇలాంటి షట్ డౌన్ మోడ్లోకి వెళ్తుందని అంటారు. ఇందులో అత్యంత భయంకరమైన మిస్టరీ ఏంటంటే ఈ జబ్బు ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఒక మనిషి నెలల పాటు లేదా ఏళ్ల పాటు కంప్లీట్ నార్మల్గా ఉంటాడు. అమ్మయ్య నాకు జబ్బు తగ్గిపోయింది అనుకునే లోపే సడన్ గా మళ్ళీ ఒక ఎపిసోడ్లోకి రిలాప్స్ అయిపోయి నెలల తరబడి నిద్రపోతాడు. దీనికి ఇప్పటికీ ఎలాంటి ఖచ్చితమైన క్యూర్ లేదు. కేవలం లక్షణాలను కంట్రోల్ చేసే ట్రీట్మెంట్ మాత్రమే ఉంది.